మిత్రులారా, ఒకరి అజ్ఞానం నుంచి మరొకరు హాస్యం పొందడం అంత మంచిదేమి కాదు. కానీ తెలుగు టీవీ ఛానళ్ళ పరిస్థితి చూస్తే వాళ్ళ అజ్ఞానానికి నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు. ఇంత భయంకరమైన అజ్ఞానం పెట్టుకొని వాళ్ళు సమాజానికంతా ప్రవక్తలుగా తాము ఏది చెప్తే అదే శిలాశాసనంగా ప్రవర్తిస్తున్నారంటే వాళ్ళ మీద జాలి కలుగుతుంది. TV5 అనే ఒక ఛానల్ ఉంది. ఆ ఛానల్లో సాంబశివరావు అనే ఒక యాంకర్ ప్రధాన యాంకర్గా అన్ని అంశాల మీద వీరోచితమైన ఉపన్యాసాలు చేస్తూ ఉంటాడు. ఆయన హఠాత్తుగా ఇటీవల ఒక షోలో కమల్ హాసన్ మీద పడ్డాడు. హాసన్ మాట్లాడుతున్నాడు, జగన్నాథ చక్రాలు కదులుతున్నాయి. ఏమన్నా సినిమాలో లాస్ అయ్యారా? ఈ సినిమా డబ్బులు ఏమన్నా కావాలా? కమల్ హాసన్ కూడా రాజకీయాల గురించి మాట్లాడుతున్నాడు. కమల్ హాసన్ కూడా ఏపీ గురించి మాట్లాడుతున్నారు. మీకెందుకు సార్ రాజకీయాలు? దమ్ముంటే పొడి చేయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు దయచేసి వాళ్ళకు వదిలేయండి, వాళ్ళు చూసుకుంటారు. ఆశ్చర్యం వేసింది. కమల్ హాసన్ ఆంధ్రప్రదేశ్ గురించి ఎక్కడ మాట్లాడాడు? కమల్ హాసన్ సాంబశివరావుకు కోపం తెప్పించేంత ఏమి మాట్లాడాడు? కమల్ హాసన్ ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు. కమల్ హాసన్ బహుశా ఆయన పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. గత 4 దశాబ్దాలుగా ఆయన కనీసం 200-300 సినిమాల్లో నటించాడు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ అనేక భాషల చిత్రాల్లో నటించాడు. ఆయన గురించి తెలియని వాళ్ళు ఉండే అవకాశమే లేదు. ఆయన ఇటీవలి కాలంలో 2-3 సంవత్సరాల కింద ఒక పార్టీ పెట్టి మక్కల్ నీది మయ్యం అంటారు, అంటే ప్రజా న్యాయ వేదిక అనే అర్థం వచ్చే తమిళ పార్టీ పెట్టి, రాజకీయ పార్టీ పెట్టి డిఎంకేకు మిత్ర పార్టీగా కొనసాగుతూ ఉన్నాడు. డిఎంకే ఆయనను రాజ్యసభకు సభ్యుడిగా పంపింది. 2025 జూలై నుంచి ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. రాజ్యసభ సభ్యుడిగా మొన్న బడ్జెట్ సమావేశాలలో కృతజ్ఞతాపూర్వకమైన ఉపన్యాసాలు ఉంటాయి. అటువంటి ఉపన్యాసం ఆయన మొదటి ఉపన్యాసంగా చేశాడు. ఆ ఉపన్యాసం ఒక 12 నిమిషాల ఉపన్యాసం రాజ్యసభ టీవీ మీద దొరుకుతుంది. మీలో ఎవరైనా చూడవచ్చు. ఆ 12 నిమిషాల్లో కూడా చివరి 3 నిమిషాలు ఆయన తమిళంలో మాట్లాడాడు. కాబట్టి 9 నిమిషాలే ఇంగ్లీష్లో, అది కూడా రాసుకొని వచ్చిన ఉపన్యాసం. అది దాదాపుగా చదివాడు. కాకపోతే 4-5 దశాబ్దాల నటుడు కాబట్టి చాలా హావభావాలతో గంభీరంగా చదివాడు. ఆయన ఆ ఉపన్యాసంలో ఆంధ్రప్రదేశ్ అనే మాట వాడలేదు. ఆంధ్రప్రదేశ్కు సంబంధమే లేదు దాంట్లో. అన్నాదురై గురించి మాట్లాడాడు, గాంధీ గురించి మాట్లాడాడు, పెరియార్ గురించి మాట్లాడాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ పెద్దలు, ఇది పెద్దల సభ, నేను హై స్కూల్ డ్రాప్అవుట్ను, నాకు కేవలం సినిమా ద్వారా ఇక్కడికి ప్రవేశం దొరికింది తప్ప మరొకటి కాదు అని చాలా వినయంగా ప్రారంభించి అక్కడి నుంచి రాజకీయాల్లో కూడా వెళ్ళాడు. Many doors open to let people of various fields to enter this house to speak for their people. My door opened through the corridors of cinema. A child from Paramakkudi. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం ద్వారా అమలు చేస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తమిళనాడులో ఎంత భయానకంగా బతికి ఉన్న వాళ్లను చనిపోయిన వాళ్ళుగా చూపెట్టి పేర్లు తొలగిస్తున్నది అని, లివింగ్ డెడ్ అనే వాళ్ళు చాలామంది అయిపోయారు తమిళనాడులో, లక్షలాది మంది. వాళ్లకు ఎట్లా తిరిగి బతుకు ఇవ్వగలం అని ఆయన చాలా ఆవేదనతో ప్రశ్నించాడు. Living dead on paper in Tamil Nadu. I won't pray to those in any government either. I am demanding that the living dead be resurrected. ఆ ఉపన్యాసంలో హాస్యము, వ్యంగ్యము, ఆగ్రహము, పైగా ఆయనే చెప్పాడు, నాకు చాలా ఆగ్రహం ఉంది, తుఫాను ఉంది నా కడుపులో, కానీ ఈ తుఫాను ఆగ్రహాన్ని బయట పెట్టకుండా నన్ను గాంధీ ఆపుతున్నాడు, అందుకని నేను రాసుకొచ్చాను అన్నాడు. కానీ అదే సమయంలో నేను మాట్లాడేది తార్కికంగా ఉండడానికి పెరియారు నాకు తోడ్పడ్డాడు అని కూడా చెప్పాడు. చాలా విని తీరవలసిన ఉపన్యాసం. M.K. Gandhi helped me write this speech without anger. Periyar helped me add logic. ఆ ఉపన్యాసం దాదాపు చివరికి ఇంగ్లీష్ భాగం ముగింపుకు వస్తూ ఉండగా, ది జగ్గర్నాట్ ఆఫ్ డెమోక్రటిక్ ఇండియా విల్ రోల్ ఆన్. భారతదేశపు జగన్నాథ రథచక్రం, జగ్గర్నాట్ అని ఇంగ్లీష్లో కూడా వెళ్ళింది ఆ మాట. జగన్నాథ రథం అనడానికి ది జగ్గర్నాట్ ఆఫ్ డెమోక్రటిక్ ఇండియా విల్ రోల్ ఆన్. ఇది భిన్నాభిప్రాయాలను తొలగిస్తుంది, మనుషులను తొలగించడం కాదు అని మాట్లాడి, ఆయనకు శ్రీశ్రీ కవిత్వం చాలా ఇష్టం. ఆకలి రాజ్యం తీసిన రోజులలో, అంటే 4 దశాబ్దాల కింద, ఆకలి రాజ్యం తమిళ సినిమాలో
అన్ని సుబ్రహ్మణ్య భారతి కవిత్వం పెట్టారు. దాని తెలుగు డబ్బింగ్ చేస్తున్నప్పుడు ఎవరి కవిత్వం పెట్టాలి అనుకున్నప్పుడు శ్రీశ్రీ చేత కవిత్వం రాయించారు. లేదా శ్రీశ్రీ అంతకుముందు రాసినవి మహాప్రస్థాన గీతాలు అందులో పెట్టారు. జగన్నాథ రథ చక్రాలొస్తున్నాయి, రథచక్ర ప్రళయ ఘోష భూమార్గం పట్టిస్తాను, భూకంపం పుట్టిస్తాను. అప్పటి నుంచి ఆయనకు శ్రీశ్రీ కవిత్వం కంఠతా వచ్చు. అందువల్లనే ఇక్కడ జగ్గర్నాట్ ఆఫ్ డెమోక్రటిక్ ఇండియా అని అన వెంటనే జగన్నాథ రథం అన్నాడు కదా, బహుశా గుర్తొచ్చిందేమో. జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి, పతితులార భ్రష్టులార బాధాసర్పదష్టులార ఏడవకండి అని ఒరిజినల్ శ్రీశ్రీ కవిత. దానిలో నుంచి ఆ ఒక్క ముక్క తీసుకొని జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి అనే మాట చెప్పి తెలుగు వాళ్ళకి ఇది అర్థమవుతుంది అని అన్నాడు. ఇది తెలుగు కవిత కాబట్టి. The juggernaut called democratic India will roll on. Jagannatha Ratha Chakralu వస్తున్నాయి. నేనేం చెప్తున్నానో తెలుగు వాళ్ళకి అర్థమవుతుంది. కమల్ హాసన్ తన ఇంగ్లీషు ఉపన్యాసం మధ్యలో ఈ తెలుగు కవితా పాదం ఉటంకించాడు కాబట్టి జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి అని తెలుగు వాళ్ళకి అర్థమవుతుంది అన్నాడు. ఈ మాటలో రెండు అర్థాలు లేవు, శ్లేష లేదు. ఈ శ్రీశ్రీ కవితా వాక్యం తెలుగు వాళ్ళకు అర్థమవుతుంది. ఎందువలనంటే రాజ్యసభలో అనేక భాషల వాళ్ళు ఉన్నారు, తెలుగు భాష వాళ్ళు కూడా ఉండవచ్చు. ఇది తెలుగు వాళ్ళకు అర్థమవుతుంది, లేదా ఈ రాజ్యసభ కార్యక్రమం చూస్తున్న తెలుగు వాళ్ళు ఎవరికైనా అర్థమవుతుంది అనే అర్థంలో కమల్ హాసన్ ఆ మాట అన్నాడు. కానీ జగన్ అనే మాట ఉన్నదని, ఇది జగన్ గురించి అన్నాడు అని జగన్కు అనుకూలమైన ఛానల్స్ ప్రచారం ప్రారంభించాయి. తెలుగు వాళ్ళు ముఖ్యంగా టెలివిజన్ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ తెలుగులో రెండుగా చీలిపోయి ఉన్నాయి. అది కూడా కుడుమంటే పండుగ అన్నట్టు జగ అని వినబడగానే జగ అనుకూలురు, జగ వ్యతిరేకులు ఎవరికి తోచినట్టుగా వాళ్ళు అర్థాలు చెప్తూ ఉన్నారు. అట్లా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ జగన్నాథ రథచక్రాలనే మాటను తమకు అనుకూలంగా ప్రచారం చేసుకున్నారు. జగన్నాథ రథచక్రాలనే మాటను వ్యతిరేకంగా తీసుకుని జగన్ అనే మాట వినగానే తెలుగుదేశం పార్టీ అనుకూల ఛానల్స్ దానిలో భాగంగానే TV5లో సాంబశివరావు ఇటువంటి వ్యాఖ్య చేశాడు. ఇది మామూలు మాటలు అర్థం కాని స్థితికి సమాజం దిగజారింది అనడానికి ఉదాహరణ. చాలామంది ఆ ఉపన్యాసం రాగానే తెలుగు కవిత్వం, శ్రీశ్రీ కవిత్వం కమల్ హాసన్ ఉటంకించాడు అని చాలా సంతోషపడ్డారు. కానీ TV5 సాంబశివరావుకి శ్రీశ్రీ అనే ఒక తెలుగు కవి గురించి తెలియదు. తెలుగు సమాజంలో జగన్నాథ రథచక్రాలంటే ఉండే అర్థం తెలియదు. శ్రీశ్రీ రాయడానికన్నా ముందు నుంచి పూరిలో జగన్నాథ రథచక్రం ఉందనేది తెలియదు. జగన్నాథ రథచక్రాలు అనగానే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు. వైఎస్ జగన్ను కమల్ హాసన్ పొగిడాడు అనుకున్నాడు. అనుకుని కమల్ హాసన్ మీద ఈ తిట్ల వర్షం అంతా కురిపించాడు. తెలుగు టీవీ పాతాళంలో ఉన్నదా, ఇంకా అడుగున ఉన్నదా? జగన్నాథ రథచక్రాలని శ్రీశ్రీ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి శ్రీశ్రీ జోకే ఒకటి చెప్పాలి. శ్రీశ్రీ మరొక మిత్రుడు ఒక తెలుగు నాటకం చూస్తున్నారట. ఆ నాటకంలో ఒక పాత్ర వచ్చి, ఆ రోజుల్లో పద్య నాటకాలు కదా, పద్యం చదువుతూ పాతాళంబు నుండి అని చెయ్యి పైకి చూపెట్టాడట. పక్కన ఉన్న మిత్రుడు ఏమిటి పాతాళంబు నుండి అంటాడు, చెయ్యి పైకి చూపెడుతున్నాడు, పద్యం చదివే ఉరవడిలో ఆయనకు ఏమి హావభావాలు ప్రకటించాలో తెలిసినట్టు లేదు అన్నాడట. అంటే శ్రీశ్రీ లేదు, ఆయన చాలా ఖచ్చితంగా చెప్పాడు, తెలుగు నాటక రంగం పాతాళం కన్నా కింద ఉంది కాబట్టి పాతాళంబు నుండి అన్నప్పుడు పైకి చూపెట్టవలసిందే అన్నాడట. ఆ రోజు అది నిజమో కాదో తెలియదు, కానీ ఇవాళ మాత్రం తెలుగు టెలివిజన్ అనేది పాతాళం కన్నా ఇంకా అట్టడుగున అజ్ఞానంలో ఉన్నది అనడానికి ఇంతకన్నా మరొక ఉదాహరణ అవసరం లేదు. ఈ ఛానల్లో కంటెంట్ నచ్చితే సపోర్ట్ చేయండి. ఛానల్ నడవడానికి మీ సపోర్ట్ చాలా అవసరం.